మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ఈ ప్రభావం పడింది. హాంకాంగ్, మెల్బోర్న్, లాస్ ఏంజల్స్, ఐర్లాండ్ విమాన సేవలకు అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలపై ప్రభావం పడింది. మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అవడంతో ఢిల్లీ, బెంగళూరు, ముంబై విమాన ఎయిర్పోర్టులో కూడా సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇక మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అయిన నేపథ్యంలో కూడా వివిధ విమానయానకు సంబంధించినటువంటి సర్వీసులు కూడా అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ చందు. మైక్రోసాఫ్ట్ సంబంధించి ఒక సాంకేతిక సమస్య అయితే తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకైతే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అయితే దర్శనమిచ్చింది. ముఖ్యంగా ల్యాప్టాప్, పీసీ స్క్రీన్లపై ఎర్రర్ గమనించింది. వెంటనే సిస్టమ్ షట్ డౌన్ కానీ రీసెట్ గానీ అవుతుండడంతో ప్రస్తుతం దీనిపై మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన ఈ సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా విమాన సర్వీసులు కూడా అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా విమాన సేవలు ఆలస్యం అలాగే క్యాన్సిలేషన్స్ అయితే ప్రస్తుతం గురవుతున్నట్టే చెప్పొచ్చు. అమెరికా ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను కూడా రద్దు చేసినట్లయితే ప్రకటించింది. ముఖ్యంగా ఏదైతే కొద్దిసేపటి క్రితం ఏదైతే మైక్రోసాఫ్ట్ సంబంధించి ఏదైతే సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రస్తుతం ఏదైతే కొంత అంతరాయం అయితే ఏర్పడింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ 365 యాప్ సేవల్లో సాంకేతిక సమస్యలు ఏదైతే తలెత్తాయంటూ కూడా ఇప్పటికే మైక్రోసాఫ్ట్ అయితే గుర్తించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, విమాన సంస్థలు, టెలికాం, మీడియా సహా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం అయితే చూపించింది. లండన్ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ లో కూడా సేవలు అయితే ప్రస్తుతం నిలిచిపోగా అమెరికాలో ఎమర్జెన్సీ సేవల నెంబర్ 911 పై కూడా ఈ ప్రభావం అయితే పడింది. ముఖ్యంగా భారత్ లో విమాన ఐటీ సేవలకు కూడా అంతరాయం అయితే ఏర్పడింది. దీనికి తోడు ప్రసారాలు కూడా జరుగుతున్న కే న్యూస్ మధ్యలో కూడా నిలిచిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సేవలు కూడా అంతరాయం ఏర్పడింది. ఇండిగో, ఆకాశ, ఎయిర్, స్పైస్ జెట్ తదితర విమాన సంస్థల సేవలు కూడా ప్రస్తుతం అయితే విఘాతం కలిగిందని చెప్పొచ్చు. మైక్రోసాఫ్ట్ సేవల్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ముఖ్యంగా ఏదైతే ఈ దీనికి సంబంధించి అత్యధికంగా ఆస్ట్రేలియాలో వివిధ రంగాలకైతే దీనిపై ప్రభావం ఎక్కువగా చూపించింది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో కూడా పలు ఛానళ్లు కూడా ఏదైతే ప్రసారాలు కూడా నిలిచిపోయినాయి. ముఖ్యంగా క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ రకమైన సమస్య ఏర్పడిందన్నట్లు కూడా మైక్రోసాఫ్ట్ అయితే తెలిపింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్ సర్వీసుల్లో తలెత్తిన సమస్యను పరిష్కరిస్తున్నామని కూడా పోస్ట్ అయితే చేసింది. ఈ ప్రయత్నంలో పురోగతి కనిపిస్తుందని కూడా ప్రస్తుతం అయితే తెలిపింది. అయితే ఈ సమస్య పరిష్కారానికి 5 నుంచి 10 గంటల సమయం పట్టవచ్చని కూడా ఇప్పటికే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు ఆపరేటింగ్ సిస్టమ్ లో లోపాలను అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిలియన్ల మంది విండోస్ యూజర్లు బ్లూ స్క్రీన్ ఆఫ్ అలాగే డెత్ ఎర్రర్ అని వస్తుంది. దీని కారణంగా సిస్టమ్లు అకస్మాత్తుగా షట్ డౌన్లు కూడా అవుతున్నాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ సంబంధించి ఐటీ శాఖకు సంబంధించి ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ అలాగే దాని భాగస్వాములతో సంప్రదింపులు కూడా ప్రస్తుతం అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది. అంతరాయానికి కారణం కూడా కనుగొన్నారని, సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా ఇప్పటికే మైక్రోసాఫ్ట్ అయితే చెప్తుంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నెట్వర్క్ పై ప్రభావం చూపలేదని కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్య ప్రభావం వల్ల ఎస్బీఐ పై కూడా ఎలాంటి సమస్య అయితే లేదంటూ కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ ప్రభావితమైన దేశాల్లో అయితే అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అయితే ఉన్నాయి. విమానాశ్రయం, రైల్వే, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, టీవీ ఛానల్స్, ఆన్లైన్ దుకాణాలు, ఆసుపత్రులు, ఐటీ రంగంలో మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ ప్రభావం అయితే ఎక్కువగా ఉందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఏదైతే మైక్రోసాఫ్ట్ కు సంబంధించి ఈ సమస్య తలెత్తడంతో కూడా ప్రస్తుతం ఏదైతే శంషాబాద్, మన హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా పలు విమానాలు అయితే రద్దయినాయి. ఇప్పటికీ 35 విమానాలు రద్దు చేసిన ఎయిర్పోర్ట్ అధికారులు అయితే రద్దు చేసినట్లు కూడా తెలిపారు. ఎయిర్పోర్ట్ లో పనిచేయని ఏదైతే ఆ డిస్ప్లేలు ఏవైతే ఉన్నాయో ఈ డిస్ప్లేలు కూడా ప్రస్తుతం పనిచేయకపోవడంతో కూడా ఏదైతే మాన్యువల్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కొద్దిసేపటి క్రితం ఈ మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అవడంతో కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా మైక్రోసాఫ్ట్ సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ మీద కూడా ఈ ప్రభావం పడిందనే చెప్పొచ్చు చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.